మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన ఎంతో చిన్నది జీవితం. ఒక మంచి కథను వినేద్దామండి. బ్యాగేజ్ తీసుకొని టెర్మినల్ నుంచి బయటకు వచ్చేసరికి 3 అయింది. అయినా పట్టపగల్లాగా ఉంది. పెళ్లివారిల్లులా మనుషులంతా హడావుడిగా అటు ఇటు వెళ్తున్నారు. ట్రాలీని సాత్విక్ తోస్తూ పక్కనే ఉన్న కావేరిని కంటి చివరి నుంచి చూశాడు. తలకి స్కార్ఫ్, పొడిగాటి నల్లకోటు, చేతిలో ఓ బ్యాగుతో మెల్లిగా నడుస్తోంది. నిట్టూర్పు బయటికి రాకుండా ఆపుకున్నాడు. ఇది ఎయిర్పోర్టు. కింద చాలా నున్నగా ఉంది. జాగ్రత్తగా నడు. కావేరి ఏం మాట్లాడలేదు. ఎలా ఉంది అంటూ ఓ చేత్తో ట్రాలీని, మరో చేత్తో కావేరి చేతిని పట్టుకున్నాడు. ఇది ఆఖరు, మరొకసారి అన్నావంటే క్షమించను అని చేతిని తోసేసింది. ఓకే, ఇంకా అడగను, సరేనా? కానీ ఇన్ని గంటలు కూర్చున్నాక ఇప్పుడు నడుస్తున్న నిన్ను అడగాలనిపించింది, అంతే. సారీ. కావేరి బదులివ్వకుండా కింద చూస్తూ జాగ్రత్తగా నడుస్తోంది. సాత్విక్ కావేరి గురించి శ్రద్ధ తీసుకోవడంలో ఓ అర్థం ఉంది. డ్యూయల్ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంది. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ జరిగిన ప్రతిసారి ఆమె పక్కనే ఉన్నాడు. ప్రతి సెషన్లో ఆమె బాధని పంచుకున్నాడు. ప్రతి సిట్టింగ్లో ఆమె నొప్పిని పంచుకున్నాడు. ఓ నర్సు కన్నా ఎక్కువగా సేవ చేశాడు. కన్న తల్లిలా, కంటికి రెప్పలా జాగ్రత్తగా చూశాడు. నొప్పిని తగ్గించడానికి ఎన్నో చేశాడు. నువ్వు మొగాడివి, ఆ సంగతి మర్చిపోతున్నావు అంది ఓ రోజు కావేరి సాత్విక్ను చూసి. ఏమో, ఆ సంగతి నాకు తెలీదు. నాకు తెలిసింది నేను ఓ అర్ధనారీశ్వరుణ్ణని నవ్వేసింది. చాలా నెలల తర్వాత నవ్వును చూస్తున్నాను. అందరూ అంతేనా? నువ్వొక్కడివేనా ఇలా పెళ్ళాలకి సేవ చేసేవాడివి? అందరూ అంతే. అవసరం అయితే అందరూ చేస్తారు. అలా చేయకపోతే భార్యాభర్తల బంధానికి, దాంపత్యానికి అర్థం లేదు. భౌతికంగా భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం కన్నా మానసిక బంధం ఎక్కువ. దాన్ని నిర్వచించటం కష్టం. ఈ ఉన్నత బంధమే ఇప్పుడు మన మధ్య ఉంది. కావేరి మనసు పొంగిపోయింది. కావేరి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఎన్నో మార్పులు పైన లోపల జరిగిపోతున్నాయి. ఆమె మానసికంగా కుంగిపోతోంది. ఇది ఇద్దరికీ తెలుసు. కానీ కావేరి అంగీకరించడానికి చాలా సమయం పడుతుందని సాత్విక్ తెలుసు. అందుకే ఆమె కోపాన్ని, చిరాకుని, నిస్సహాయతని అర్థం చేసుకుని భరిస్తున్నాడు. ఓపిగ్గా ఉంటున్నాడు. ఇది జరిగి 1 ఏడాది అవుతోంది. కావేరి ట్రీట్మెంట్ పూర్తయింది. ఆరోగ్యం కుదుటపడుతోంది. కొంచెం మార్పు కావాలంటే పిల్లల్ని అన్నయ్య దగ్గర ఉన్న తల్లి దగ్గర నుంచి ఇండియా వచ్చారు. ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ మాట్లాడుకొని కావేరి మావయ్య గారింటికి బయలుదేరారు. కానీ ఓ గంట వెతికారు ఇంటి కోసం. ఆ తర్వాత డ్రైవర్ సెల్ తీసుకొని ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళారు. అప్పుడు 4:30 అయింది. తలుపు తీసిన మావయ్య సంతోషంగా ఆహ్వానించాడు. అమ్మమ్మ, అత్తయ్య, నాగరత్నం నవ్వుతూ పలకరించారు. 5 అయింది. కాఫీ తాగే టైము. రత్నం, కాఫీ తీసుకురా. నాగరత్నం ఉత్సాహంగా లేచి వంటింటి వైపు నడిచింది. ఎలా ఉంది ఒంట్లో? కులాసాగా ఉందా? అమ్మమ్మ అడిగింది. అన్నది అమ్మమ్మ కాబట్టి క్షమించేసింది. గోపాలరావు సాత్విక్తో కాసేపు మాట్లాడాడు. కానీ వాళ్ళ మధ్య పెద్దగా మాటలు రాలేదు. సాత్విక్కి అతనితో పరిచయం లేదు. పెళ్లిలో చూసినది. అది గమనించిన గోపాలరావు గది చూపించాడు. సాత్విక్ వెళ్ళిపోయాడు. నాగరత్నం కాఫీ తెచ్చి అత్తగారికి, భర్తకి ఇచ్చింది. కావేరికి ఇవ్వబోతే కావేరి వద్దంది. కావేరి ఆరోగ్యం గురించి అడిగారు. ట్రీట్మెంట్ అయిపోయింది. మధ్య మధ్య వెళ్ళి చెక్ చేయించుకోవాలి. వ్యాపించిందో లేదో చూడటానికైనా అన్ని క్యాన్సర్ కణాలని తీసేశారు. రేడియేషన్తో చంపేశారు. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఆ మాటలు చాలా ధైర్యంగా అనాలని ఉన్నా ఎక్కడో గొంతు వణకడంతో మెల్లిగా అంది. నీకు క్యాన్సర్ అని తెలియగానే కంగారు పడ్డాం, బాధపడ్డాం. మా కళ్ళ ముందు పెరిగిన దానివి, చిన్నదానివి, నీకే ఇలా అయిందేమిటి అని కావేరికి ఆ మాటలు వినాలని లేదు. విని బాధపడ్డా ఆ 8 నెలల్ని గుర్తు తెచ్చుకోవాలని లేదు. నేను కొంచెం పడుకుంటాను, లేచాక తాగుతాను అని తను తెచ్చుకున్న ఫ్లాస్క్లోని వేడి నీళ్లు తాగింది. లేచింది. ఎలా ఉంటుందో ఇప్పుడు అంది నాగరత్నం. మొదటిసారి కాబట్టి క్షమించేసింది. ఇప్పుడు బాగుంది అంటూ గదిలోకి సాత్విక్ పక్కన పడుకుంది.
అలవాటైన సన్నటి గురక నోరు తెరిచి ఉంది. ఆ పెదవుల్ని మూసింది. ఉళ్ళిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఇవాళ భోంచేశాక బామ్మ దగ్గరికి వెళ్ళాలి. నేను ఆమె దగ్గరే పెరిగాను. ఆ సంగతి నీకు చాలాసార్లు చెప్పాను. చాలాసార్లు ఫోన్లో అడిగింది కూడా. నేను వస్తాను. నువ్వా? నువ్వక్కర్లేదు, నేను వెళ్ళేసి వస్తాను. అయినా మీ కజిన్స్ వాళ్ళు వస్తున్నారు. నువ్వు ఉండకపోతే ఎలా? విశ్రాంతి తీసుకో, పడుకో. కావేరి మాట్లాడలేదు. సాత్విక్తో వాదనకి దిగే స్థితిలో లేదు. కళ్ళు మూసుకుంది. ఎక్కువసేపు అలా ఉండలేకపోయింది. బాల్కనీలో కూర్చుంది. ఆ వీధి అప్పుడే నిద్రలేచేసింది. దుమ్ము రేపుతూ స్కూటర్లు అటు ఇటు వెళ్తున్నాయి. పని మనుషులు గబగబా వెళ్తున్నారు. రోడ్లు ఊడుస్తున్న మున్సిపాలిటీ వాళ్ళు పనులు ఆపుకొని ఓ బండి దగ్గర టీ తాగుతున్నారు. కావేరిని గమనించిన నాగరత్నం ఓ పెద్ద కప్పు నిండా వేడి కాఫీ తెచ్చిచ్చింది. బాగా స్ట్రాంగ్గా ఉందా అంటూ నాగరత్నం ఆమెకి దగ్గరలో కూర్చుంది. ఓసారి తాగి కప్పును అలాగే నోటి దగ్గర ఉంచుకొని నాగరత్నం కేసి చూసింది. ఆమె కూడా సమాధానం కోసం చూస్తోంది. లేదు, బాగుంది, నేను ఇలాగే తాగుతాను, నాకు ఇలాగే ఇష్టం. నాగరత్నం ఆమె గొంతుని నుదుర్ని చేయి పట్టి చూసింది. జ్వరం లేదు, కానీ నీరసంగా కనిపిస్తున్నావు. కావేరికి ఇంకా నీరసం వచ్చేసింది. ఇంకా మొదలు తనతో ఇలాగే మాట్లాడతారు. ఈ ట్రిప్పు అంతా ఇలాంటి పలకరింపులే. ప్రయాణం కదా, నిద్ర సరిగా లేక చిరాకుని కోపాన్ని అణుచుకుంది. నాగరత్నం ఇంకా ఏదో అడగబోయింది, కానీ సాత్వికుని చూసి ఆగిపోయింది. లేచావా? కాఫీ కలిపి తెస్తాను అంటూ చెంగున లేచింది. రాజమర్యాదల భోగం బాగానే ఉంది. అక్కడ మీ మావయ్య, అమ్మమ్మ అందరూ ఇంత మర్యాదలు చేస్తూ ఉంటే ఉండిపోవాలనుందా? జాగ్రత్త, 2 వారాల్లో మనం వెళ్ళిపోవాలి. ఈ మర్యాదలకి అలవాటు పడితే నీకే కష్టం. అదే కదా నా బాధ. అమెరికాలో ఇలా ఈ భోగాలుండవు అని నవ్వాడు. కావేరి కూడా పక్కన నవ్వేసింది. అందరూ వస్తారని బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చున్నారు. 11 గంటలకల్లా కావేరి కజిన్స్, అత్తయ్యలు, పిన్ని అందరూ వచ్చారు. ఇంతమంది ఉన్నందుకు సంతోషం వేసింది, కానీ ఎంతోసేపు నిలవలేదు. అందరూ ఒకలాగే మాట్లాడుతున్నారు. అడిగినదే అడగడం, అవే చూపులు. నిజమే, తనకి క్యాన్సరే. సర్జరీ చేయాల్సి వచ్చింది. కీమోథెరపీ, దాంతో సైడ్ ఎఫెక్ట్స్, వాంతులు, నొప్పి, బాధ. క్యాన్సర్ కణాలు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా రాకుండా రేడియేషన్ ఇంజెక్షన్లు, వాటి ప్రభావ ఫలితం ఎలా ఉందో వారం వారం పరీక్షలు. ఈ నరకాన్ని మర్చిపోవాలనుకుంటోంది. తనకేదో అయిందన్న విషయం మర్చిపోవాలనుకుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. నేనిప్పుడు బాగానే ఉన్నాను. ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? లాంటి ప్రశ్నలు వేసి వేసి రోగాన్ని గుర్తు చేయకండి అని అనాలనిపించింది. వచ్చి తప్పు చేసిందా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. వీళ్ళ మాటలు అవి చూస్తుంటే ఓ అంబులెన్సుని అటు ఇటు తిప్పడానికి మాట్లాడిన ఆశ్చర్యం లేదనిపించింది. మీరంతా మామూలుగా మాట్లాడండి, నాకు ఇప్పుడే రోగం లేదు, పూర్తిగా తగ్గిపోయింది. ఇలా మాట్లాడి ఇలా పలకరించి నన్ను డిప్రెషన్లోకి తోసేయొద్దు అనాలనిపించింది. సరిగ్గా అదే సమయానికి సాత్విక్ రావడం. కావేరి సర్దుకుంది. సాత్విక్ని వాళ్ళంతా పెళ్లిలోనే చూశారు. అందుకని వాళ్ళందరూ వాళ్ళ పరిచయాలు చేసుకుంటూ పలకరించారు. సాత్విక్ వాళ్ళ దగ్గర కూర్చొని కాసేపు అవి ఇవి కనుక్కొని మాట్లాడి లేచాడు. మా బామ్మ దగ్గరికి వెళ్ళాలి, నన్ను పెంచింది ఆవిడే. కావేరి వెంటనే లేచింది. నేను వస్తాను. ఆశ్చర్యంగా చూశాడు. వీళ్ళంతా నీ కోసం వచ్చారు, నువ్వు వస్తే ఎలా? మేం వస్తే మీ పనులు మానుకోవాలా? మేమేమీ అనుకోం. కావేరిని చూడాలనుకున్నాం, చూసాం. మీరు వెళ్ళేలోగా మన గెట్ టుగెదర్ ఎలాగూ ఉంటాయి, అప్పుడు బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు. మీరు వెళ్ళి రండి. అందరూ ఇదే అర్థం వచ్చేలా అన్నారు. ఇద్దరూ బయటకొచ్చి ఆటో ఎక్కారు. చాలా ఏళ్ళయింది ఆటో ఎక్కి. పెళ్లికి ముందు బట్టలు కొనుక్కోవడం కోసం, జాకెట్లు కుట్టించుకోవడానికి ఆ టైలరు ఈ టైలరు అంటూ చార్మినార్ వెళ్ళేవాళ్ళం. ఏమిటో ఒక్కొక్క జాకెట్కి 800 తీసుకున్నారు. అవన్నీ అలా మూలపడి ఉన్నాయి. డబ్బును వేస్ట్ చేశాను. ఆ చీరలు అంతే, అన్నేసి ₹1000 చీరలు అంతా దండుగా చేశాను. తలుచుకుంటే సిల్లీగా అనిపిస్తోంది అంటూ నవ్వింది. నువ్వు నవ్వుతూ ఉంటే బాగుంది, అలాగే నవ్వుతూ ఉండు. సిగ్గుపడింది. ఇప్పుడు ఇంకా బాగున్నావు. తలని వంచి ఆమె మొహంలోకి చూస్తూ ఆటో ఇరుకుగా ఉన్న దారిలోంచి వెళ్తోంది. సాత్విక్ బామ్మ ఇంటికి వెళ్ళడానికి
అది దగ్గర దారి, మరో దారి రాజమార్గంలా ఉంటుంది, కానీ అది చాలా దూరం అవుతుంది. అందుకని ఈ సందు దారిలో నుంచి వెళ్తున్నారు. పెళ్ళైన కొత్తలో కూడా అదే దారిలో ఆటోలోనే వెళ్ళేవారు. ఆవులు, గేదెలు, మనుషులు, స్కూటర్లు అడ్డు వస్తే ఆటో అబ్బాయి ఆటోని ఆపేసేవాడు. ఏంది, ఇంట్లో చెప్పొచ్చినావా, లేకపోతే ఎర్రగడ్డకెళ్ళి వచ్చినావా అని తిట్టి ముందుకు వెళ్తూ ఉంటే నవ్వుకునేవారు. ఇప్పుడు కూడా అలాంటివే అడ్డంకులు, ఆటో వాళ్ళ తిట్లు, అదిలింపులు. నిశ్శబ్దంగా చూస్తున్నారే కానీ నవ్వు రాలేదు. వాళ్ళల్లో పెద్దరికం వచ్చేసింది. వీళ్ళు వెళ్ళేసరికి కరెంటు లేదు, లిఫ్ట్ పనిచేయడం లేదు. మెట్లు ఎక్కాలి మరి. నువ్వు అంటూ ఆగిపోయాడు. కావేరి కోపంగా చూసింది. ఓకే ఓకే, నువ్వు మెట్లు ఎక్కగలవు అంతేనా, సరే ఎక్కుదాం పదా అంటూ మెట్ల వైపుగా నడిచాడు. మొదటి అంతస్తే కాబట్టి ఎక్కేసింది కావేరి. బామ్మ తలుపు తీసింది. ఇద్దరిని ఒక్కసారి 2 చేతులతో దగ్గరికి తీసుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా అక్కడే ఉండిపోయాయి కాబట్టి వెలుగుపడి మెరిసాయి. ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తెచ్చిచ్చింది. కావేరి తన వేడి నీళ్లు తాగింది. బామ్మ కిటికీ పక్కనున్న దివాన్ మీద కూర్చొని తను కుడుతున్నది చేతిలోకి తీసుకుంది. ఎలా ఉన్నావు, ఏం జరిగింది, నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎప్పుడనిపించింది, అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది, అందరూ అడిగేలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. ఈ రిసెప్షన్ కావేరికి హాయ్ అనిపించింది. కొడుకు, కోడలు, ఉద్యోగాలు, మనవరాలు, మనవడు, చదువులు, అందుకని ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లో ఎవరూ లేరు, బామ్మ ఒక్కతే ఉంది. బొంబాయిలో ఉన్న మనవరాలు ఇవన్నీ పంపింది. ఈ పుస్తకంలో ఉన్న తాజ్మహల్ని చూసి అల్లమంది. కాలక్షేపం ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదీ లేకపోతే పిచ్చి పట్టేయదు. కావేరికి ఆమె మాటలు నచ్చాయి. వయసు 70 దాటిన జీవితాన్ని బోరు కొట్టకుండా మలుచుకుంటోంది. దారాన్ని ఎడమ చేతి వేలికి చుట్టుకుంటూ సాత్విక్ని ఏవో అడుగుతోంది. కావేరి ఇంటి గోడల్ని, ఫోటోల్ని చూస్తూ గడిపింది. ఒక్కదానివే ఉంటావు, బాబాయి, పిన్ని ఎప్పుడొస్తారు, పిల్లలు ఎప్పుడొస్తారు అని అడిగింది. ఈ కిటికీ పక్కన కూర్చుంటే కాలక్షేపం అదే అవుతుంది అంది బామ్మ. అసలు నాకు ఎంత ఇష్టమో ఇలా కిటికీ పక్కన కూర్చొని ఏదో ఒక పని చేసుకోవడం అంటూ ఆగింది కావేరి. సాత్విక్ని చూసింది. సాత్విక్ ఉత్సాహంగా ముందుకు వంగాడు. చాలా రోజుల తర్వాత కావేరి తన ఇష్టం ఏమిటో చెబుతోంది. నిజమే, కిటికీ అవతల జీవితం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే కిటికీ యువతల ప్రపంచం ఈ 4 గోడల మధ్యనే కాబట్టి. నేను ఈ మంచం మీద పొద్దున్నుంచి రాత్రి పడుకునే వరకు కూర్చుంటాను. ఇదిగో ఈ క్రోషియో చేస్తూ పుస్తకాలు చదువుతాను, సీడీలు పెట్టుకుంటాను, అన్నీ ఈ కిటికీ దగ్గరే. నిజానికి ఇంకా లోతుల్లోకి చూస్తే మన మనసులకు కూడా ఓ కిటికీ ఉంటుంది. ఆ కిటికీకి పక్కన చేరి లోపల ఏం జరుగుతుందో నిరంతరం గమనిస్తుంటే జీవిత ప్రయాణం కూడా చక్కగా సాగుతుంది. నన్ను అడిగితే ప్రతి ఓటమి విజయానికి పునాది అయ్యేది కూడా ఇక్కడే. అవునా కావేరి, ఏమంటావు? ఆవిడ తనకి సలహా ఇస్తోందో జనరల్గా చెప్తోందో అర్థం కాలేదు. అయినా అవునన్నట్లుగా తల ఊపింది. మధ్య మధ్యలో పుస్తకం చూస్తూ గబగబా అల్లేస్తోంది. బాగుంది కాలక్షేపం. నిన్ను చూసి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది బామ్మ కదూ అంటూ కావేరిని చూశాడు. బామ్మ కూడా నవ్వేసింది. నేర్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని నాకిచ్చాడు. అవకాశం ఇది తీసుకో అని దేవుడు చెప్పడు. ఒక్కసారి గుండె లోతుల్లోకి చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే అన్ని అవకాశాలుగానే కనిపిస్తాయి. ఎంతో కఠినమైన ప్రశ్నలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలాంటి జవాబులు చదవగలుగుతాం. నీకు కూడా ఓ అవకాశాన్ని ఇచ్చాడు అని అనుకో అని కావేరిని చూసింది బామ్మ. కావేరి ఉలిక్కిపడింది. అవకాశం అంటే ఇలా అల్లుకోవడం, ఇలా కిటికీ దగ్గర కూర్చోవడం కాకపోవచ్చు. తనని తాను మర్చిపోయేలాంటిది. అదే బామ్మ ఉద్దేశం అయి ఉంటుంది. టీ టైం అవడంతో టీ పెట్టించింది. బిస్కెట్లు టీతో పాటు ఇచ్చింది. టీ తాగాక ఇద్దరు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆటోలో వద్దు, లోకల్లో వెళదాం. పైగా మావయ్య గారిల్లు స్టేషన్కి చాలా దగ్గర కూడా, రైలు దిగ్గానే నడిచి వెళ్ళిపోవచ్చు అంది కావేరి. నాదేం లేదు, నీ గురించే తీక్షణంగా చూసింది. ఏం పర్వాలేదు అంది చిరాగ్గా. బామ్మ గురించి ఒకటి చెప్పాలి. ఇదివరకే చెప్పేవాడిని, కానీ నీ అంతట నువ్వే చూస్తే తెలుస్తుందని చెప్పలేదు.
చెప్తాను. ఆవిడికి 12 ఏళ్ల క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, తగ్గిపోయింది. ఇలా ఇక్కడ నుంచో టికెట్లు తెస్తాను అంటూ ఆపి కావేరిని ఆశ్చర్యంలో ముంచేసి వెళ్ళిపోయాడు. కావేరి తేరుకొని బామ్మ ప్రవర్తన, మాటలు గుర్తు తెచ్చుకుంటోంది. నిజమా? నమ్మలేకపోతోంది. కానీ ఒకటి మాత్రం అర్థమైంది. ఆమె మాటల్లో ధైర్యం ఉంది. ఏం జరగలేదన్న భావం ప్రతి క్షణం కనిపించింది. పైగా ఆమె దగ్గర ఉన్నంతసేపు తనేమిటో మర్చిపోయింది. అసలు తనని తాను ఎలా మర్చిపోవాలో ఆమెను చూసి తెలుసుకోవాలన్నట్లు అనిపించింది. బయటకు వస్తూ ఉంటే చేతిలో 2 బత్తాయి పళ్ళుంచి ఆమె అన్న మాటలు గుర్తు చేసుకుంది. ఈ భూమి మనకి ఎన్నో ఇస్తోంది. అయితే భూమి ఎప్పుడూ చెప్పలేదు, నేను ఇది ఇస్తున్నాను తీసుకోండి అని. మనమే తెలుసుకున్నాం, మనమే కనుక్కున్నాం. ఇలాగే మనసు కూడా ఏ ఆయుధం లేకుండా పోరాడటం నేర్చుకోవాలి, గెలవాలి. అయితే ఏ ఆయుధం అన్నది మనసు చెప్పదు, ఎలా గెలవాలన్నది కూడా చెప్పదు. మనమే తెలుసుకోవాలి, దాన్ని కనుక్కోవాలి. ఇది తెలుసుకోగలిగితే జీవితాన్ని అందమైన సజీవ పటంలా చేసుకోగలం. ఓ గోడకి తగిలించేలాంటిది కాదు, అనుక్షణం నిన్ను ప్రోత్సహించేలాంటిది. పాజిటివ్గా ఉండటం నేర్చుకోగలిగితే నీకేదో అయ్యిందనేది నీకు గుర్తుండదు. ఈ క్షణం నీది, ఈ గంట నీది, ఈరోజు వర్తమానం నీది. ఇదే నీ జీవితం. ఇది గుర్తుపెట్టుకుంటే నీలో ఎన్నో మార్పులు వస్తాయి. జీవితం చిన్నది. ఈ చిన్న జీవితంలో నెగిటివ్ ఆలోచనలు నీ మనసుని ఆక్రమిస్తే నష్టపోయేది నువ్వే. నీకు నువ్వే హాని చేసుకుంటావా? అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. ధ్యేయం మార్చుకో, లక్ష్యం ఏమిటో తెలుసుకో. ఇదే నేను నీకు చెప్పేది. నిజమే, ఆమె ప్రాక్టికల్గా చేస్తున్న మనిషి. అక్కడ ఉన్నంతసేపు ఆమె ఏదో పని చేస్తూనే ఉంది. అది కూడా ఏకాగ్రతతో కూడిన పని. ఏమాత్రం ఏకాగ్రత చెదిరినా అల్లిక తప్పు అవుతుంది. ఆ చేతిలో ఎన్నో ముడతలు, అయినా ఆ ముడతల్లో ఎంతో నైపుణ్యం, అంతకు మించిన ఉత్సాహం. ఆమె తనలాగా డిప్రెషన్ అయినట్లు చెప్పలేదు, అయిపోయినా దాన్ని చెప్పలేదు. కోపం లేదు, చిరాకు లేదు, విసుగు లేదు, ప్రశాంతంగా ఉంది. ఆలోచిస్తూ ఉంటే ఆమె తనకి మార్గం చూపించినట్లు అనిపిస్తోంది. కావేరి, మరో 10 నిమిషాలకి రైలుంది, ప్లాట్ఫామ్ మారాలి, ఓవర్ బ్రిడ్జి ఎక్కాలి అంటూ ఆగి ఆమె మొహంలోకి చూశాడు. ఆ చూపులో భయం తొంగి చూసింది. ఎక్కుదాం అంది మెల్లిగా. అమ్మయ్య, కోపం రాలేదు. రైలు వస్తోంది. లే, రష్గా ఉన్నట్లుంది, సీటు దొరకకపోవచ్చు. నిజంగానే చాలా రష్గా ఉంది. రైలు ఆగ్గానే తోసుకుంటూ ఇద్దరు ఎక్కారు. కానీ లోపలికి వెళ్లేందుకు వీలు లేకపోయింది. కావేరి సాత్విక్ కోసం చూసింది. గుమ్మం దగ్గర కనిపించాడు. సాత్విక్ కొంచెం ముందుకు వెళ్ళి కావేరి పక్కన నుంచొని ఆమె చేయి పట్టుకొని నుంచున్నాడు. ఆమె కూడా ఆ చేయి వదలలేదు. చేయి వదిలేయి, అందరూ మనల్నే చూస్తున్నారు. పర్వాలేదు, అమెరికాలో ఇలా చేయి పట్టుకునే తిరిగేవాళ్ళం, ఇక్కడెందుకు వేరుగా ఉండాలి? తలని బాగా వంచి ఆమె చెవిలో అన్నాడు. ఇది ఇక్కడ కాబట్టి అంది చుట్టూ చూస్తూ. కాదు, అదేం కాదు, మనకి ఇప్పుడే పెళ్ళయింది, మనం మీ వాళ్ళింటికి వెళ్తున్నాం. ఆమె సిగ్గుపడింది. చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించలేదు. పైగా ఆ క్షణాలు కొత్తగా అనిపించాయి. సాత్విక్ పక్కనుంటే తను అన్నీ మర్చిపోగలదు. బామ్మ అన్నట్లుగా జీవితం చిన్నది, ప్రతి క్షణం వినియోగించుకుంటూ గడపాలి, బామ్మలాగా. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.